థానే డిస్టిక్, మహారాష్ట్ర, కళ్యాణ్ జంక్షన్. ఆ రోజు ఆదివారం 8, 2019. మన ఇండియాలో కొన్ని రైల్వే స్టేషన్లలో ఎంత రద్దీగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అలాంటి రద్దీగా ఉన్న కొన్ని రైల్వే స్టేషన్లో ఈ కళ్యాణ్ జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా ఒకటి. అయితే ఆ రోజు ఉదయం 5:15 ఈ కళ్యాణ్ జంక్షన్ రైల్వే స్టేషన్లో నుంచి 50 ఏళ్ల వ్యక్తి ఒక బ్లాక్ కలర్ బ్యాగ్ పట్టుకొని మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాడు. అండ్ ఆ బ్యాగ్ కూడా చాలా హెవీగా ఉంది. అలా మెల్లగా నడుచుకుంటూ ఆ రైల్వే స్టేషన్కి పక్కనే ఉన్న ఒక ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్ళిండు. ఆ ఆటో స్టాండ్లో ఆల్రెడీ 2-3 ఆటో డ్రైవర్లు ఆటో ఆపుకొని కస్టమర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ముందుగా ఈ వ్యక్తి ఒక ఆటో అతని దగ్గరికి వెళ్ళి, బాబు గోవానాక ఏరియాకి వస్తావా అని అడిగిండు. వెంటనే ఆ ఆటో డ్రైవర్ కూడా ఓకే సార్ వస్తా, 80 రూపీస్ అవుతుంది అని చెప్పిండు. అప్పుడు ఈ వ్యక్తి సరే బాబు ఇస్తా అని చెప్పేసి హెవీగా ఉన్న ఆ బ్లాక్ కలర్ బ్యాగ్ని పట్టుకొని ఆటోలోకి ఎక్కడానికి ట్రై చేసిండు. వెంటనే ఆటో డ్రైవర్ ఇతన్ని ఆపేసి సార్ ఆ బ్యాగ్లో ఏముంది అని అడిగిండు. అప్పుడు ఈ వ్యక్తి బ్యాగ్లో ఏముంటాయి, బట్టలు అండ్ కొన్ని వస్తువులు ఉన్నాయని చెప్పిండు. లేదు సార్ ఆ బ్యాగ్లో నుంచి చాలా దారుణమైన స్మెల్ వస్తుంది, అది కొంచెం డిఫరెంట్గా వస్తుంది సార్, దయచేసి నేను ఎక్కించుకోను, ఏమనుకోకండి అని చెప్పిండు. అప్పుడు ఈ వ్యక్తి బాబు ప్లీజ్ బాబు తీసుకెళ్ళు బాబు అని స్టార్టింగ్లో రిక్వెస్ట్ చేసిండు. ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఆటో డ్రైవర్ ఇతన్ని తీసుకెళ్ళడానికి ఒప్పుకోలేదు. వెంటనే పక్కనే ఉన్న ఇంకొక ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళిండు. అండ్ అతను కూడా ఈ ఇన్సిడెంట్ని ఇక్కడనే చూసిండు కాబట్టి అతను కూడా ఒప్పుకోలేదు. ఇక చేసేది ఏమీ లేక హెవీగా ఉన్న ఆ బ్యాగ్ని అక్కడే పెట్టేసి కొంచెం దూరంలో ఉన్న ఇంకొక ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళిండు. ఆ ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి బాబు ఇట్లా గోవానాక ఏరియాకి వెళ్ళాలి అని అడిగిండు. అప్పుడు ఆ ఆటో డ్రైవర్ లేదు సార్ నేను వేరే రూట్కి వెళ్తున్నా, నేను అక్కడికి రాను అని చెప్పిండు. అప్పుడు ఈ వ్యక్తి బాబు నీకు కావాలంటే ఎక్కువ అమౌంట్ ఇస్తా, దయచేసి నాకు ఆ ఏరియాకి తీసుకెళ్ళు అని చెప్పిండు. అప్పుడు ఆటో డ్రైవర్ సరే సార్ 180 రూపీస్ ఇవ్వండి వస్తా అని చెప్పిండు. అప్పుడు ఈ వ్యక్తి ఏమీ ఆలోచించకుండా సరే బాబు ఇస్తా అని చెప్పిండు. ఇక్కడ జరుగుతున్న ఈ ఇన్సిడెంట్ని మొత్తం ముందుగా అడిగిన ఆటో డ్రైవర్స్ ఉన్నారు కదా, వాళ్ళు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఆ వ్యక్తి పైన వీళ్ళిద్దరికి చాలా డౌట్ వచ్చింది. ఎందుకంటే ఈ వ్యక్తి మొహం పైన మొత్తం టెన్షన్ కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ బ్యాగ్ లో నుంచి డిఫరెంట్ స్మెల్ వస్తుంది. అండ్ ఫైనల్లీ ఏంటంటే జనరల్ గా ఈ రైల్వే స్టేషన్ నుంచి గోవానాక ఏరియాకి వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ ఒక 70 నుంచి 80 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారు. అలాంటిది ఇతను 180 రూపీస్ అంటే డబల్ ఇచ్చి మరి అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు, ఇతని పైన బాగా డౌట్ వచ్చింది. వెంటనే ఆ బ్యాగ్ని తీసుకోవడానికి వచ్చిన ఈ వ్యక్తిని అక్కడే ఆపేసి సార్ అసలు ఆ బ్యాగ్లో ఏముందో మాకు చూపించి ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పారు. మీకెందుకు చూపించాలని చెప్పేసి ఈ వ్యక్తి స్టార్టింగ్లో అన్నాడు. ఇప్పుడు ఆ బ్యాగ్ని ఓపెన్ చేసి అందులో ఏముందో మాకు చూపిస్తావా లేదా వెంటనే పోలీసులకి ఫోన్ చేసి పిలిపియాలా అని బెదిరించారు. వాళ్ళు అట్లా బెదిరించినా కూడా ఈ వ్యక్తి చేస్తే చేసుకోండి, మా బ్రదర్ కూడా ఇక్కడే పోలీస్ ఆఫీసర్, ఇలాంటి వాటికి నేనేం భయపడను అని సమాధానం ఇచ్చిండు. సో వెంటనే ఈ డ్రైవర్లు కూడా మొబైల్ తీసి పోలీసులకు కాల్ చేసిర్రు. ఇదంతా చూసిన ఆ వ్యక్తి భయపడిపోయి ఆ బ్యాగ్ని అక్కడే వదిలేసి వచ్చిన దారిలోనే మళ్ళీ ఆ రైల్వే స్టేషన్లోకి పారిపోయిండు. అతన్ని పట్టుకోవడానికి డ్రైవర్లు కూడా ట్రై చేసిర్రు, కానీ అతను దొరకకుండా ఆ పబ్లిక్లోకి వెళ్ళిపోయిండు. సో వీళ్ళు కాల్ చేసిన వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి ఒక పోలీస్ టీం అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చిన వెంటనే అనుమానంగా ఉన్న ఆ బ్యాగ్ని మెల్లగా జిప్ ఓపెన్ చేసి చూసి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు. ఎందుకంటే ఆ బ్యాగ్లో ఒక బాడీ కనిపించింది. ఇంకా షాకింగ్ ఏంటంటే ఆ బాడీ కూడా నడుము నుంచి కింది పార్ట్ వరకే ఉంది. దానికి చేతులు, పైభాగం, తల ఇవేవీ లేవు. సో ఈ నడుము కింది భాగాన్ని చూస్తే అది ఒక అమ్మాయి బాడీ అని మాత్రం అర్థమైంది. అసలు ఆ బాడీ ఎవరిది, ఆ అమ్మాయిని అంత కిరాతకంగా చంపిందెవరు, అంత దారుణంగా చంపేంత తప్పు ఆ అమ్మాయి ఏం చేసింది, అండ్ ఆ బాడీని ఆ బ్యాగ్లో అక్కడికి తీసుకొచ్చిన పర్సన్ ఎవరు, అతను ఎందుకు పారిపోయిండు, ఈ హత్యకి అతనికి ఏంటి సంబంధం, అండ్ ఫైనల్లీ ఎలాంటి క్లూ లేని ఈ కేసుని పోలీసులు ఎట్లా సాల్వ్ చేశారు, వీటన్నిటికీ సమాధానాలు తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ కేసులో గ్రేట్ విషయం ఏంటంటే ఎలాంటి క్లూ లేని ఈ కేసుని అక్కడి పోలీస్ ఆఫీసర్స్ జస్ట్ 30 గంటల్లోపే సాల్వ్ చేశారు. అందుకని అక్కడి కమిషనర్ కూడా ఈ టీంకి ఒక ప్రైజ్ మనీ కూడా ఇచ్చిండు. సో ఈ కేసులో అసలు ఏం జరిగింది అండ్ ఈ కేసుని పోలీస్ వాళ్ళు ఎట్లా సాల్వ్ చేశారో అనే విషయాలు తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం.
సో అక్కడికి వచ్చిన పోలీస్ ఆఫీసర్లు సగం దొరికిన బాడీని చూసి ఇది ఒక అమ్మాయి బాడీ అని మాత్రమే కన్ఫర్మ్ చేసిర్రు. అది తప్ప వీళ్ళకి అక్కడ ఎలాంటి క్లూ కూడా దొరకలేదు. వెంటనే ఆ బాడీని కలెక్ట్ చేసుకొని ఫారెన్సిక్ పోస్ట్ మార్టంకి పంపించేసిర్రు. ఇప్పుడు ఈ కేసుని ఆ పోలీస్ వాళ్ళు సాల్వ్ చేయాలనుకుంటే వాళ్ళకున్నవి రెండు దారులు. ఫస్ట్ వన్ ఏంది, ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టడం. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టేసిరనుకో ఆ అమ్మాయికి ఏం జరిగిందో తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. అండ్ సెకండ్ది, ఆ బ్యాగ్ని అక్కడ పెట్టేసి పారిపోయిన వ్యక్తిని పట్టుకోవడం. అతన్ని పట్టుకున్నా కూడా ఏం జరిగిందో క్లియర్గా తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆ పర్సన్ వెళ్ళింది మామూలు ఓపెన్ ఏరియాలకు కాదు, అతను వెళ్ళింది ఫుల్లీ క్రౌడెడ్ ఏరియాకి, అది కూడా రైల్వే స్టేషన్లోకి. అంటే రైల్వే స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత అతను ఏ ట్రైన్ ఎక్కిండు, ఎక్కిన తర్వాత అతను ఎక్కడ దిగిండు, లేదా ఎన్ని ట్రైన్లు మారిపోయిండు, ఇదంతా తెలుసుకోవడం చాలా కష్టమైన పద్ధతి. కానీ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంది, ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవడం. కానీ ఇక్కడ ఆ అమ్మాయికి హెడ్ లేదు, అట్లీస్ట్ ఫింగర్ ప్రింట్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ అమ్మాయికి హ్యాండ్స్ లేవు, అసలు పైన పార్టే లేదు. సో ఫస్ట్ ఆప్షన్ అనేది ఇక్కడ ఇంపాసిబుల్. సో ఇప్పుడు పోలీసుల దగ్గర ఉన్న లాస్ట్ ఆప్షన్ ఏంది, ఆ బ్యాగ్ని తెచ్చిన వ్యక్తిని ఎలాగైనా పట్టుకోవడం. సో అందుకు కష్టమైనా కూడా ఆ బ్యాగ్ని తీసుకొచ్చిన పర్సన్నే పట్టుకుందామని ఫిక్స్ అయిపోయారు. అండ్ అంతేకాకుండా ఈ బాడీ కూడా పబ్లిక్ ఉన్న ప్లేసెస్లో దొరికింది కాబట్టి ఈ న్యూస్ మొత్తం వైరల్ అయిపోయింది. మీడియా కూడా మొత్తం ఫోకస్ చేసింది ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయిని చంపింది ఎవరు అని పోలీసుల మీద ప్రెషర్ కూడా పెట్టడం స్టార్ట్ చేశారు. ఇంతలోనే ఫారెన్సిక్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. ఆ రిపోర్ట్స్లో ఏముందంటే ఈ అమ్మాయి ఏజ్ 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. అండ్ ఈ అమ్మాయి చనిపోయి కూడా 2 రోజులు దాటింది. అండ్ ఈ అమ్మాయిని చనిపోయిన తర్వాతనే ఎవరో ముక్కలుగా చేసిర్రు. అండ్ ముక్కలు చేసిన పద్ధతిని చూస్తే వీళ్ళేదో షార్ప్ చాకుతోటి కోసినట్టు అనిపించలేదు. మన రంపంలాగా ఉంటుంది చూసిరా, ఆక్సర్ బ్లేడ్ అంటాం కదా, దాంతో ముక్కలు చేసినట్టు ఉంది అని ఫారెన్సిక్ రిపోర్ట్స్లో క్లియర్గా వచ్చేసింది. సో ఈ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని ఈ అమ్మాయి చనిపోయి ఆల్మోస్ట్ 2 days దాటిందని అన్నారు కాబట్టి ఈ వారం 10 రోజులల్లా ఈ 20 నుంచి 25 ఏళ్ళ అమ్మాయి మిస్ అయినట్టు ఎక్కడన్నా కంప్లైంట్ రిజిస్టర్ అయ్యిందేమో, దగ్గరలో ఉన్నా కానీ చుట్టుపక్కల ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు ఇన్ఫార్మ్ చేసిర్రు. అలా ఇన్ఫార్మ్ చేసి అందరినీ ఎంక్వైరీ చేసినా కూడా ఈ నెలలోపు 20 నుంచి 25 ఏళ్ళ అమ్మాయి మిస్ అయినట్టు ఎలాంటి కంప్లైంట్ కూడా రిజిస్టర్ కాలేదని తెలిసింది. సో ఎటు చూసినా పోలీసుల దగ్గర ఉన్న లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ ఏంది అంటే ఆ బ్యాగ్ని అక్కడికి తెచ్చిన వ్యక్తిని పట్టుకోవడమే. సో ఇందుకోసం ఇక అతన్నే పట్టుకుందామని ఫిక్స్ అయిపోయి అతన్ని చూసిన ఈ ఆటో డ్రైవర్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిచి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. అలా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇతన్ని చూసిన ఆటో డ్రైవర్స్ చెప్పిన విషయాలు ఏంటంటే, సార్ మా దగ్గరికి అరౌండ్ ఒక 50 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఒక్కడే వచ్చిండు, అతను కూడా రెడ్ కలర్ షర్ట్ వేసిండు, కాకి కలర్ పాయింట్ వేసిండు, కొంచెం లావుగా ఉన్నాడు, అంతేకాకుండా అతని హెడ్కి ఒక టవల్ కూడా చుట్టుకున్నాడు, బ్యాగ్ కూడా వేసుకున్నాడు అని క్లియర్ డీటెయిల్స్ చెప్పిండు. అంతేకాకుండా ఆటో డ్రైవర్ చెప్పిన విషయం ఏంటంటే ఎగ్జాక్ట్ గా ఉదయం 5:15 నా దగ్గరికి వచ్చిండు సార్ అని చెప్పిండు. సో అతను చెప్పిన టైము, ఈ అపియరెన్స్ ఇవన్నీ బేస్ చేసుకొని వీళ్ళు చెప్పిన టైం తర్వాత నుంచి ఆ రైల్వే స్టేషన్ లో ఉన్న CCTV ఫుటేజ్ ని మొత్తం అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. సో అలా అబ్జర్వ్ చేస్తుంటే వీళ్ళు చెప్పిన టైంకి 5 minutes తర్వాత ఒక పర్సన్ సేమ్ అపియరెన్స్ తోటి రైల్వే స్టేషన్లకి ఫాస్ట్ గా ఉరుకుతున్నట్టు వీళ్ళు ఒక దగ్గర గమనించారు. సో ఆ పర్సన్ ని అబ్జర్వ్ చేస్తే అతను ఆ రైల్వే స్టేషన్ లోనే ఒక వాష్రూమ్ లోకి వెళ్ళినట్టు తెలిసింది. సో కొంతసేపటి తర్వాత ఆ వాష్రూమ్ లో అతని షర్ట్ మార్చుకొని, సో ఇతని షర్ట్ మాత్రమే మార్చేసిండు, అతను వేసుకున్న పాయింట్, అతనికి ఉన్న బ్యాగ్ అండ్ అతని చెప్పులు అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ అవే ఉన్నాయి కాబట్టి వీటిని బేస్ చేసుకొని ఆ పర్సన్ అని కన్ఫర్మ్ చేసిర్రు. సో ఆ వాష్రూమ్ నుంచి బయటికి వచ్చేసి అతనికి ఏమి తెలియనట్టు, ఏమి సంబంధం లేనట్టు మెల్లగా క్యాజువల్ గా నడుచుకుంటూ అదే రైల్వే స్టేషన్ లో 2nd ప్లాట్ఫామ్ దగ్గర నిలబడ్డాడు. అలా నిలబడ్డ కొంతసేపటి తర్వాత ఒక ట్రైన్ వచ్చేసింది, అది ఎక్కేసి అక్కడ నుంచి పారిపోయిండు. అయితే ఇతను పారిపోయిన టైంకి 1 hour ముందు నుంచి ఇంకెక్కడన్నా అతను కనిపించిండేమో అని అన్ని CCTV ఫుటేజ్లు అబ్జర్వ్ చేస్తే ఇతను ఒక రైలు నుంచి దిగి ఆ బ్యాగ్ని మోసుకుంటూ కనిపించిండు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ బ్యాగ్ని ఇతనితో పాటు ఇంకొక పర్సన్ కూడా దాన్ని ఇద్దరు పట్టుకొని ఆ బ్యాగ్ని నడుచుకుంటూ ఆ ప్లాట్ఫామ్ మీద కనిపించారు. వెంటనే ఈ బ్యాగ్ని పట్టుకున్న ఇంకొక పర్సన్ ఎవరు అని కూడా అతన్ని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. కాకపోతే ఆ వ్యక్తి అక్కడ లోకల్లోనే వేరే దగ్గర అతని గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది. వెంటనే అతన్ని పట్టుకొని వచ్చి అసలు ఎవరైనా ఆ బ్యాగ్ని ఎందుకు తీసుకొచ్చినా అని ఎంక్వైరీ చేస్తే అతను చెప్పిన షాకింగ్ విషయం ఏంటంటే, సార్ నేను ఆ ట్రైన్లో వచ్చిన
అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, బ్యాగ్ బరువుగా ఉంది, కొంచెం హెల్ప్ చేయండి అంటే నేను దాన్ని హెల్ప్ చేసిన అంతే, అంతకు మించి అతను ఎవరు ఏంది అని నాకు ఏమి విషయాలు తెలియదు అని చెప్పారు. అయితే స్టార్టింగ్లో పోలీస్ వాళ్ళు కూడా ఇది నమ్మలేదు. అతన్ని ఎంక్వైరీ చేస్తూ ఉండగానే ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఇటు సైడ్ కూడా నడుస్తూనే ఉంది. సో ఇక్కడి పోలీస్ ఆఫీసర్లు ఈ కళ్యాణ్ జంక్షన్ రైల్వే స్టేషన్లో రికార్డ్ అయిన సీసీటీవీలో అతని ఫోటోని తీసుకొని చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్స్కి, రైల్వే స్టేషన్స్కి ఇతని ఫోటోని పంపించి ఇతని గురించి ఎంక్వైరీ చేయమని చెప్పారు. సో ఇలా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉండగానే ఈ కళ్యాణ్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్గా 12 కిలోమీటర్ల దూరంలో టిట్వాలా రైల్వే స్టేషన్ అని ఇంకొక జంక్షన్ ఉంది. సో ఆ సీసీటీవీ ఫుటేజ్ లో కూడా అందరూ వెతుకుతూ ఉన్నప్పుడు సేమ్ అపియరెన్స్ తోటి సేమ్ ఇలాంటి వ్యక్తి బ్లాక్ కలర్ బ్యాగ్ పట్టుకొని అక్కడ నుంచి మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నట్టు రికార్డ్ అయింది. అది చూసిన వెంటనే సో ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఒకరేనా అని ఎంక్వైరీ చేస్తే అవి రెండు ఒకటే అని కన్ఫర్మ్ అయిపోయింది. సో ఆ పర్సన్ ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 4కే ఆ రైల్వే స్టేషన్ లో కనిపించిండు. అంటే ఆ స్టేషన్ నుంచే ఈ స్టేషన్కి వచ్చిండని కన్ఫర్మ్ అయిపోయింది. సో ఆ స్టేషన్కి ఎలా వచ్చిండు అని అక్కడి సీసీటీవీ ఫుటేజ్లు మొత్తం రికార్డ్ చేస్తే అతను ఒక ఆటోలో ఆ స్టేషన్కి వచ్చినట్టు కన్ఫర్మ్ అయింది. సో అతన్ని అక్కడ డ్రాప్ చేసిన ఆటో నెంబర్ తెలుసుకొని, ఆటో డ్రైవర్ని కూడా తెలుసుకొని అతని నెంబర్ కనుక్కొని అతనికి కాల్ చేసి అక్కడికి రమ్మన్నారు. అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఈ టైంకి ఒక పర్సన్ని ఇక్కడ డ్రాప్ చేసినావు కదా, అతను ఎవరు, అతని గురించి నీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా అంటే అతను బాగా ఆలోచించి అవును సార్, అతను ఇందిరానగర్లో రోడ్డు పైన ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 4కి వెయిట్ చేస్తూ ఉంటే నేనే అతన్ని పికప్ చేసుకున్నా, పైగా అతని బ్యాగ్ కూడా చాలా హెవీగా ఉంటే నేనే పెట్టి మరి ఆటోలో పెట్టి అతన్ని మన ఈ టిట్వాలా రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేసిన సార్ అని క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిండు. వెంటనే పోలీసులు ఇతన్ని పిక్ చేసుకున్న ఏరియా అదే ఇందిరానగర్ దగ్గరికి వెళ్ళి ఇతని ఫోటోని చూపించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. అలా ఎంక్వైరీ చేస్తూ ఉండగా వీళ్ళకి ఒక 10 years పాప ఒక అపార్ట్మెంట్ దగ్గర ఆడుకుంటూ కనిపించింది. సో అలా పోలీసులు అక్కడికి వెళ్ళి ఆ పాపని పిలిచి ఫోటోని చూపించి, పాప ఇతన్ని నువ్వు గుర్తుపడతావా అని అడగగానే ఆ అమ్మాయి ఆ ఫోటోని చూపించి ఇతను అరవింద్ అంకుల్ అని అదే అపార్ట్మెంట్లో ఉన్న ఒక ఫ్లాట్ సైడ్ చూపించింది. సరే అని చెప్పేసి వీళ్ళు ఆ ఫ్లాట్ సైడ్ వెళ్ళగానే అపార్ట్మెంట్లో ఇంకొందరు పెద్ద వ్యక్తులు వాళ్ళు వీళ్ళు ఉండగానే అతనికి కూడా ఇతని ఫోటో చూపించి ఎంక్వైరీ చేసిర్రు. అలా ఇతను ఈ ఫ్లాట్లోనే ఉంటాడని తెలుసుకొని ఆ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళగానే ఆ ఫ్లాట్ లాక్ వేసి ఉంది. అండ్ అతని గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్తారా అని అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి అతని నేబర్స్కి అడిగితే సో అప్పుడు ఈ వ్యక్తి పక్కింట్లో ఉంటున్న వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అవును సార్, ఇతని పేరు అరవింద్ తివారీ, ఇతనికి అరౌండ్ 47 years ఏజ్ ఉంటుంది, ఇతను పక్కనే మలాద్ అనే ఏరియాలో పవన్ హాన్స్ లాజిస్టిక్స్ అనే ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో మేనేజర్గా జాబ్ చేస్తున్నాడు, ఇతనితో పాటు వీళ్ళ కూతురు కూడా ఇక్కడే ఉంటుంది సార్, మరి 2-3 days నుంచి కనిపించట్లేదు, మేబీ ఆమె వాళ్ళ సొంతూరుకి వెళ్ళిపోయిందేమో అని ఈ డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి చెప్పిర్రు. ఆ పాయింట్లు విన్న వెంటనే పోలీసులకి డౌట్ వచ్చి ఈ అరవింద్ తివారీ పనిచేసే ట్రాన్స్పోర్ట్ కంపెనీకి వెంటనే వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అరవింద్ తివారీతో మాట్లాడాలని అక్కడ రిసెప్షన్లో అడగగానే అరవింద్ తివారీ మెల్లగా పోలీసుల దగ్గరికి నడుచుకుంటూ వచ్చిండు. అండ్ అతన్ని చూడంగానే ఈ పోలీస్ ఆఫీసర్లు కూడా షాక్ అయిపోయారు. ఎందుకంటే వీళ్ళు అప్పటి నుంచి వెతికే పర్సన్ అతనే కాబట్టి. సో ఆ పర్సన్ ఈ పర్సన్ ఒకడే అని కన్ఫర్మ్ అవ్వగానే కళ్యాణ్ జంక్షన్లోని మహాత్మా పూలే చౌక్ అనే పోలీస్ స్టేషన్కి అతన్ని తీసుకెళ్లి ఇంటరాగేట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ స్టార్టింగ్లో ఇతనికి మీ అమ్మాయి ఎక్కడుంది అని అడిగితే ఏమో సార్ నాకు తెలియదు, నాకు మా అమ్మాయి ఏమి చెప్పలేదు, అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో కూడా నాకు తెలియదు అని ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ కూడా చేసిండు. కానీ ఎప్పుడైతే వీళ్ళ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అండ్ ఇతను ఎక్కడెక్కడ వెళ్ళిండు, ఆ బ్యాగ్ తీసుకొని ఎక్కడెక్కడికి తిరిగిండు అని క్లియర్గా అతని ముందు చూపించి వీళ్ళ స్టైల్లో ఇంటరాగేట్ చేస్తే అప్పుడు అసలు విషయం మొత్తం బయటపడింది. అసలు ఏం జరిగింది అంటే సో ఈ అరవింద్ తివారీ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ అనే డిస్టిక్కి చెందినవాడు. ఇతనికి మ్యారేజ్ అయిపోయింది, 4 కూతుర్లు కూడా ఉన్నారు. అయితే 2016లో ఇతనికి మహారాష్ట్రలోని ఒక ఫేమస్ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో ఇతనికి ఒక పెద్ద ఉద్యోగం వచ్చింది. అయితే ఆ ఉద్యోగం వచ్చిన వెంటనే ఇతని ఫ్యామిలీతో సహా అందరూ మహారాష్ట్రకి షిఫ్ట్ అయిపోయారు. కానీ అంత పెద్ద సిటీలో 4 కూతుర్లని చదివించడము అండ్ ఫ్యామిలీని రన్ చేయడం ఇతనికి చాలా ఇబ్బంది అనిపించింది. ఆ డబ్బులు ఇతనికి సరిపోయేవి కాదు. అందుకని అతని ఫ్యామిలీని కూతుర్లని అందరినీ సొంత ఊర్లోని జౌన్పూర్ అదే ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్లో చిన్న విలేజ్లో పెట్టేసి ఇతను ఒక్కడే మహారాష్ట్రకి షిఫ్ట్ అయిపోయిండు. అలా షిఫ్ట్ అయ్యి ఎప్పుడైతే హాలిడేస్ కానీ ఇలాంటి లీవ్లు పెట్టుకొని అతని ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి చూసి వస్తూ ఉండేవాడు.
అలా కొన్ని సంవత్సరాలు హ్యాపీగా వీళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అయితే 2019లో ఈ అరవింద్ తివారీ వాళ్ళ పెద్ద కూతురు, ఆ అమ్మాయి పేరు ప్రిన్సీ తివారీ, ఆ అమ్మాయిది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. అయితే డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వెంటనే వాళ్ళ ఫాదర్ ఉంటున్న మహారాష్ట్రకి షిఫ్ట్ అయిపోయి అక్కడే ఏదైనా చిన్న జాబ్ చూసుకుంటూ వేరే జాబ్స్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు అని అనుకుంది. అంతేకాకుండా అతను మహారాష్ట్రకి షిఫ్ట్ అయితే వాళ్ళ నాన్నకు కూడా వండి పెడుతుంది అని అనుకొని తను కూడా వెంటనే మహారాష్ట్రకి షిఫ్ట్ అయిపోయింది. అలా షిఫ్ట్ అయిన కొన్ని రోజులకే అమ్మాయికి ఒక మంచి కంపెనీలో టెలికాలర్గా జాబ్ కూడా వచ్చింది. అండ్ ఆ జాబ్ చేసుకుంటూ వీళ్ళ నాన్నని చూసుకుంటూ కొన్ని రోజులు హ్యాపీగా బాగానే సాఫీగా జరిగిపోయింది. అలా 6 నెలలు ఈమె డ్యూటీ బాగానే చేసింది. అయితే ఒకరోజు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న, నా కొలీగ్ ఒక అతన్ని నేను లవ్ చేస్తున్నా, అతను చాలా మంచివాడు, అతనికి శాలరీ కూడా బాగానే వస్తుంది, నన్ను బాగా చూసుకుంటాడు అని చెప్పింది. స్టార్టింగ్లో వీళ్ళ నాన్న కూడా ఆమె చెప్పిన దానికి అగ్రీ చేసిండు. కానీ ఎప్పుడైతే తన బాయ్ ఫ్రెండ్ క్యాస్ట్ తెలుసుకున్నాడో అప్పుడు ఆ పెళ్ళికి తను అస్సలు ఒప్పుకోలేదు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇతనికి అస్సలు నచ్చదు. అండ్ వన్స్ ఇలాంటి ఇంటర్ క్యాస్ట్ చేసుకుంటే నా పరువు ఏమవ్వాలి ఏంది అని వీళ్ళ ఇద్దరి మధ్య ఆ రోజు నుంచి గొడవ అవ్వడం స్టార్ట్ అయింది. సో అలా ఆ రోజు నుంచి వీళ్ళిద్దరి మధ్య ఈ పెళ్లి విషయం వల్లనే ఎప్పుడు గొడవ అవుతూ ఉండేది. అయితే ఈ అమ్మాయిని ఎందుకు చంపినావు అని పోలీసులో అరవింద్ తివారీకి అడిగితే తివారీ చెప్పిన విషయం ఏంటంటే, సార్, నేను మా అమ్మాయిని చంపలేదు, మా ఇద్దరి మధ్య తన పెళ్లి విషయం గురించే ఎప్పుడు గొడవ జరుగుతూ ఉండేది. అయితే December 8 రోజు కూడా అదే విషయంలో మా ఇద్దరి మధ్యలో డిస్కషన్ పెరిగింది, కొంచెం గొడవ కూడా ఎక్కువైంది. ఆ కోపంలో మా అమ్మాయి పాయిజన్ తాగేసింది సార్, తాగేసింది, నేను పెద్దగా పట్టించుకోలేదు, ఆ అమ్మాయి చనిపోయింది. ఆ తర్వాత నాకు భయం అయ్యి ఏం చేయాలో తెలియక మా అమ్మాయిని ముక్కలుగా చేసి పడేసిన సార్ అని చెప్పిండు. కానీ నిజానికి పోలీస్ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఆ అమ్మాయి ఏ రకంగా చనిపోయింది అనేది మాత్రం ఇప్పటి వరకు తెలియలేదు. కానీ ఇన్ కేస్ నిజంగానే ఆ అమ్మాయి పాయిజన్ తాగి చనిపోయి ఉంటే నువ్వు ఆ అమ్మాయిని బ్రతికించడానికి ట్రై చేయాలి, లేదా మీ నైబర్స్కి కానీ వీళ్ళని పిలిచి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకురావడానికి ట్రై చేయాలి. కానీ నువ్వు అదేది పట్టించుకోకుండా డైరెక్ట్ నువ్వు ఆ అమ్మాయి చనిపోయిందని కన్ఫర్మ్ అయిపోయి ఆ అమ్మాయిని ముక్కలుగా చేసి ఇతను మళ్ళీ నెక్స్ట్ డే ఒక షాప్కి వెళ్ళి బయటికి వెళ్ళి 2 కొత్త బ్యాగులు కొనుక్కున్నాడంట. అంతేకాకుండా ఆక్సర్ బ్లేడ్ ఉంటుంది కదా, అది కూడా కొనుక్కొచ్చి ముక్కలుగా పార్ట్స్ చేసి 2 బ్యాగ్స్లలో కుక్కి ఒక బ్యాగ్నేమో ఈ టిట్వాలా రైల్వే స్టేషన్కి కొంచెం దూరంలో ఉన్న గార్బేజ్, ఒక నది ఉంటుంది, దాని పక్కన ఈ గార్బేజ్ ఏరియా ఉంటుంది, అక్కడ పడేసిండంట. అండ్ ఇంకొక బ్యాగ్ని తీసుకొచ్చి ఇక్కడున్న ఈ కళ్యాణ్ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఇంకొక ఏరియా ఉంటుంది నది, అది కూడా గార్బేజ్ లాంటిదే, అక్కడ పడేద్దాం అనుకొని వచ్చిండు. కాకపోతే ఎప్పుడైతే ఈ కళ్యాణ్ జంక్షన్ రైల్వే స్టేషన్కి వచ్చిండో ఆటో ఎక్కే దగ్గర చిన్న ఇష్యూ జరగడం వల్ల అతను దొరికిపోయి అక్కడనే భయపడి ఆ బ్యాగ్ని వదిలేసి లోపలికి వెళ్ళిండు. అండ్ ఆ తర్వాత అతన్ని ఎట్లా పట్టుకురో మనం స్టార్టింగ్ నుంచి తెలిసిందే. సో ఆ ఇన్సిడెంట్ జరిగింది మొత్తం ఇది. అయితే ముందు బాడీ పార్ట్స్ని కూడా కలెక్ట్ చేద్దాం అనుకొని పోలీస్ వాళ్ళు ఇతని బ్యాగ్ని పడేసారు కదా, ఆ ఫస్ట్ ప్లేస్ దగ్గరికి వెళ్ళి వెతికితే ఆ బ్యాగ్ కూడా అక్కడ దొరకలేదు. ఆ నది ప్రవహించే రూట్ ఒకటి ఉంటుంది కదా, ఆ రూట్లో ఆ బ్యాగ్ని పడేసిన ప్లేస్ నుంచి ఆల్మోస్ట్ ఒక 9 కిలోమీటర్స్ అవతల ఇంకొక బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగ్లో ఒక అమ్మాయి బాడీ పార్ట్సే కింద నుంచి పై వరకు ఉంది. ఆ బాడీ పార్ట్స్ ఈమెవా కాదా అని DNA టెస్ట్ కూడా చేసి చూస్తే అది అరవింద్ తివారీ వాళ్ళ కూతురుదే అని కన్ఫర్మ్ అయింది. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఆ బ్యాగ్లో కూడా హెడ్ మాత్రం లేదు. ఇప్పుడు ఆ హెడ్ ఎక్కడ పోయింది, ఎక్కడ వెళ్ళింది అనేది ఇప్పటికీ కూడా ఎవరికి తెలియదు. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, స్టార్టింగ్లో ఈ బ్యాగ్ని 2 పర్సన్స్ క్యారీ చేసిరని చెప్పినా కదా, ఆ పర్సన్కి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. జస్ట్ అతను ఒక ప్యాసింజరే, హెల్ప్ చేయమంటే బ్యాగ్ని హెల్ప్ చేసిండు అంతే. సో అతన్ని కూడా వదిలేసినారు. సో ఫైనల్గా ఇది ప్రిన్సీ తివారీ కేసు. ఈ కేసు గురించి విన్న తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి రియల్ స్టోరీస్, ఇలాంటి ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ మీకు ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంట్రెస్ట్ లేకపోతే ఏం సబ్స్క్రైబ్ చేసుకోకండి. సో నెక్స్ట్ ఇంకొక మంచి కేసు తోటి మీ ముందుకు వస్తా. బాయ్.